ఎందుకు అంటే మెయిన్ గా చెప్పాలి, అర్జున్ రెడ్డి అనే సినిమా ఇంత ప్రపంచంలో సృష్టించిందో, ఎంతమంది మగాళ్ళలో చలనం తీసుకొచ్చిందో మనం అందరం చూసాం. బట్ ఈ సినిమా ఏంటంటే మరో అర్జున్ రెడ్డి కాదు, అర్జున్ రెడ్డి 2 లా కూడా చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి యాంగర్ మేనేజ్మెంట్ ని మెయింటైన్ చేయలేక తను పడే కష్టాలు, తన చుట్టూ ఉండే వాళ్ళు పడే కష్టాలనే అర్జున్ రెడ్డి గారు తీశారు. బట్ ఇందులో ఒక వ్యక్తి చేసే, ఒక లాజికల్ గా ఆలోచించే వ్యక్తి ఎలాంటి ఎమోషన్ లేకుండా, ఒక లైఫ్ అంటే సెక్స్, ఫుడ్, స్లీప్, ఈ మూడు ఉంటే బేసిక్ నీడ్స్ ఒక హ్యూమన్ కి అనే వ్యక్తి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి తను ప్రేమించిన అమ్మాయి కోసం మ్యాడ్ గా మారిన తర్వాత జరిగే సిచ్యువేషన్స్, దీన్నే సినిమాగా తీశారు. ఇదే సిద్ధార్థ రాయ్. ఇందులో బోల్డ్ కంటెంట్ కూడా ఉంటది, బట్ ఈజీగా ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు అన్న. మరి అంత వల్గర్ గా ఉండదు. కొన్ని సీన్లు ఉంటాయి, కొన్ని ఎంజాయ్ చేయొచ్చు వాటిని కూడా. వాళ్ళు చెప్పే డైలాగ్స్ కావచ్చు, ఎంత ఎమోషనల్ గా చెప్తాడో అంత మనం తీసుకునేది కూడా అంత అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. యూత్ కి అయితే చాలా బాగా వస్తుంది. ఇందులో మెయిన్ గా చెప్పుకోవాల్సిన సాంగ్స్ అన్న. వచ్చే సీన్ కి, సీనరీకి, ఆ సాంగ్స్ కి కనెక్ట్ అయిపోతాం మనం. ఎంతలా కనెక్ట్ అయిపోతాం అంటే వావ్, అరే ఈ సిచ్యువేషన్ బాగుంది కదా అని అంతలా తీసుకెళ్లిపోయాడు డైరెక్టర్ అయితే. కానీ లాస్ట్ లో హీరో చచ్చిపోయాడు అన్న. నాకు చాలా బాధ అనిపించింది. ఎంత బాధ కాదన్నా. కానీ కానీ థియేటర్ బయటకు వచ్చిన తర్వాత అరే ఇలాంటి వాడు చచ్చిపోతేనే బెటర్ రా, వీడు బతుకుంటే మనం బతకలేం అనిపించింది అన్న. బట్ జోక్స్ అపార్ట్, సినిమాలు, ఇలాంటి సినిమాలు రావాలంటే దయచేసి థియేటర్కి రండి. డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ.